హలో ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను వీట్ మిల్క్తో బందర్ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఇది కాస్త టైం తీసుకున్న ఎంతో టేస్టీగా ఉంటుంది, అస్సలు వదలరు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ఇవి 2 రోజుల ముందు నానబెట్టుకున్న గోధుమలండి. ఈ గోధుమలు 2 రోజులు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా అన్ని గోధుమల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గోధుమలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిడిల్లో అవసరమైతే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ ఉంచేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో కానీ స్పూన్తో కానీ అనుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న మిల్క్ కిందకు వచ్చేస్తాయి. ఇలా మిల్క్ను ఒకటి సపరేట్ చేసుకొని స్ట్రైనర్లో వచ్చిన వేస్ట్ని పడేయాలి. దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, వాటర్ అనేవి పైకి తేలాయి కదా, మిల్క్ అనేవి అడుగునుంటాయి. ఈ వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి ప్యూర్ మిల్క్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ప్యూర్ మిల్క్ని మెజర్ చేసుకోవాలి. నాకు 1 గ్లాస్ అయ్యింది ఇక్కడ ప్యూర్ మిల్క్. 1 గ్లాస్ ప్యూర్ మిల్క్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ మిల్క్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పక్కన తీసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇలా 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్యూర్ మిల్క్ వాటర్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తిక్కుగా లోతుగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని క్యారమలైజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి క్యారమలైజ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ప్యాన్లో షుగర్ అంతా మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమలైజ్ అయిన షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వీట్ మిల్క్ని యాడ్ చేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దగ్గరికి పడుతున్నట్లు అనిపిస్తుంది కదా, ఈ టైంలో ప్యాన్కి అంటుకుంటున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది కాస్త చిక్కబడినట్లు కనిపిస్తుంది కదా. ఇలా చిక్కబడుతున్నప్పుడు ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది. అలా ప్యాన్కి అంటుకున్న ప్రతిసారి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం టోటల్గా 1 కప్పు నెయ్యిని వాడుకుంటాము. ఆ 1 కప్పు నెయ్యిని ఇలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్ది నిమిషాల తర్వాత హల్వా ప్యాన్ నుంచి డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా డివైడ్ అవుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న కాజులని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేకి 20 to 30 మినిట్స్ టైం పడుతుందండి. మరో కొద్ది నిమిషాల తర్వాత హల్వా నుంచి ఆయిల్ అనేది బయటికి రావడం అబ్జర్వ్ చేస్తారు. ఆ టైంలో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బందర్ హల్వా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.